హుద్హుద్ లాంటి తుఫాన్లు ఇక ప్రతి ఏటా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖమ్మం టౌన్, విజయవాడ టౌన్ ఈసారి విపరీతంగా దెబ్బతిన్నాయి. చాలా కొద్ది మంది, 1% మందో 5% మందో మాత్రమే జీవించగలిగే పరిస్థితుల్లో ఉంటారు. హలో ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వరద సృష్టించిన విలయాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా, పొరుగునే ఉన్న కృష్ణా జిల్లా, అందులోనూ ఖమ్మం టౌన్, విజయవాడ టౌన్ ఈసారి విపరీతంగా దెబ్బతిన్నాయి. మొదట పడిన దెబ్బ నుంచి కోలుకునే అవకాశం కూడా లేకుండా వరుసగా వర్షాలు కురుస్తూ ఉండటంతో నిరాశ్రయులైన లక్షలాది మంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని వేల ఎకరాలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. వరంగల్ దగ్గర ఒక అడవిలో 50,000 చెట్లు అమాంతం కూలిపోయిన బీభత్స దృశ్యం కూడా చూసాం. బట్ ఈ వీడియోలో నేను వరద నష్టాల గురించి మాట్లాడబోవటం లేదు. అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ చెరువుల ఆక్రమణే కారణం, హైడ్రా లాంటి సంస్థలు దేశమంతా కావాలని కూడా నేను చెప్పబోవట్లేదు. దీనికి బియాండ్ ఆలోచిద్దామని నేను గత సంవత్సరం నుంచి చెప్తున్నాను. గత సంవత్సరం కూడా ఒక వీడియో చేశాను చాలా సైంటిఫిక్ డేటాతో. దానికి ఒక రకంగా ఇది ఎక్స్టెన్షన్ వీడియో. ఇందులో నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న 1% మంది భూమి మీద అనేక విలయాలకు ఎట్లా కారణమవుతున్నారు అని. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ నేను కంప్లీట్గా డేటాతో సహా ఈ విషయాన్ని మీకు వివరించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సో ఈ విషయం అర్థం కావాలంటే కొన్ని బేసిక్స్ తెలియాలి. అన్నిటికంటే మొట్టమొదట తెలియాల్సిన బేసిక్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్, అంటే కార్బన్ ఉద్గారాలు. ఇది కూడా చాలా మందికి తెలుసు. దీనివల్లనే భూతాపం పెరుగుతుందని కూడా. అసలు కార్బన్ ఉద్గారాలు అంటే ఏంటి అంటే, విపరీతంగా కార్బన్ ఎమిషన్స్ పెరగటం. అది బేసిక్గా 1900 తర్వాత భూమి మీద జరిగిన ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఈ కార్బన్ ఉద్గారాలు పెరిగాయి. దాంతో మనందరం కూడా 100 ఏళ్ల క్రితంతో పోలిస్తే మనలాంటి వాళ్ళు కూడా ఎక్కువ కార్బన్ని ఎమిట్ చేస్తున్నారు. దీనివల్ల భూతాపం పెరుగుతూ ఉంది. భూతాపం పెరగటం వల్ల గ్లేషియర్స్, అంటే మంచు ఖండాలు కరగటం మొదలవుతాయి. దానివల్ల సముద్ర మట్టాలు ఎత్తు పెరుగుతూ ఉంటాయి. బట్ వేడి పెరిగింది కాబట్టి ఇదంతా కూడా విపరీతమైన ఆవిరి కూడా ఉంటుంది. ఒకవైపు సముద్ర మట్టం పెరుగుతుంటుంది. ఎంత హీట్ పెరిగితే అంత ఆవిరి పెరగడంతో పాటుగా నీళ్లతో నిండిన మేఘాలు కూడా ఏర్పడతాయి. వాటిని క్యూములో నింబస్ అంటారు. ఇప్పుడు తెలుగులో ఆకాశ నదులు అంటున్నారు. నిజం, ఇప్పుడు భూమి పైన ఆకాశంలో ఆకాశ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ ఆకాశ నదులకు చిల్లులు పడినప్పుడు, లేదా ఈ క్యూములో నింబస్ ఒక చోట కాన్సన్ట్రేట్ అయి పడినప్పుడు మనకు వస్తున్న వరదలు వస్తున్నాయి. సో బేసికల్గా కార్బన్ ఎమిషన్స్ వల్ల భూతాపము, భూతాపం వల్ల వేడి, వేడి వల్ల ఆవిరి, ఆవిరి వల్ల పెద్ద పెద్ద నీళ్లతో నిండిన మేఘాలు లేదా ఆకాశ నదులు, అవి ఒక్కసారి బ్రేక్ అవటం వల్ల పడుతున్న వరదలు. ఇది జరుగుతున్నది. దీనికి 1% ఎట్లా నిందిస్తాం? ఇండస్ట్రియలైజేషన్ ఫలితాలు అందరం అనుభవిస్తున్నాం కదా అని ఎవరైనా అనొచ్చు. బట్ 1% ఎమిట్ చేస్తున్న కార్బన్తో పోలిస్తే మిగిలిన ప్రపంచం అంతా కూడా ఎమిట్ చేస్తున్న కార్బన్ చాలా చాలా తక్కువ. దీనికి ఆక్స్ఫామ్ నివేదిక ఉంది. బహుశా ఆక్స్ఫామ్ నివేదిక గురించి కూడా మనం ఇప్పుడు 2-3 వీడియోలు చేశాము. వీళ్ళు ప్రతిసారి కూడా ప్రపంచంలో పెరుగుతున్న ఇన్ఈక్వాలిటీకి కారణాలు ఏంటని పరిశోధిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తుంటారు. ఇది లాస్ట్ ఇయర్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ నుంచి నేను డేటా తీసుకున్నాను. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రపంచంలో ఉన్న 1% మంది, అంటే ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుంటే 1% అంటే 8 కోట్ల మంది. ఈ 8 కోట్ల మంది 16% కార్బన్ ఎమిషన్ చేస్తున్నారు. వాళ్ళు పర్సనల్గా చేస్తున్నారు. ఇది నేను చెప్పేది వాళ్ళ కంపెనీల నుంచి కాదు. వాళ్ళ జీవిత విధానం వల్ల వాళ్ళు 16% కార్బన్ ఎమిట్ చేస్తున్నారు. వీళ్ళు సూపర్ రిచ్. దాని తర్వాత వచ్చేది రిచ్ 9%. ఈ 9% మంది మరొక 36% కార్బన్ ఎమిట్ చేస్తున్నారు. అంటే పైనున్న 10% మంది ప్రపంచంలో ఇన్ని విలయాలకు కారణమవుతున్న కార్బన్ ఎమిషన్స్లో సగం వాళ్లే దాన్ని ఎమిట్ చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత వచ్చేది మిడిల్ క్లాస్, ఆ కింద వచ్చేది పేద. పైన ఉన్న 1 బిలియనీర్ ఒక ఏడాదిలో ఎమిట్ చేసే కార్బన్కి సమానమైన కార్బన్ కింద ఉన్న ఒక మనిషి ఎమిట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? 1500 సంవత్సరాలు. ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 100 మంది ఉన్నారు. వీళ్ళు ఓన్లీ బాటిల్డ్ వాటరే వాడుతున్నారు అనుకుందాము. ఈ 100 మందిలో 1% మంది వాళ్ళు పళ్ళు తోముకోవడానికి, టాయిలెట్ వెళ్ళటానికి, తాగటానికి, వండటానికి కూడా బాటిల్డ్ వాటర్ వాడుతూ ఉంటే ఒక్క మనిషి రోజుకు 16 బాటిల్స్ వాడుతున్నాడు. ఆ తర్వాత ఉన్న 9 మంది 36 బాటిల్స్ వాడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కలిసి 50 బాటిల్స్ వాడుతున్నారు. అంటే 90 మంది కలిసి రోజుకి 50 బాటిల్స్ వాడితే 10 మంది రోజుకి 50 బాటిల్స్ వాడుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన లెక్క. ఇది కార్బన్ ఎమిషన్స్ కూడా వర్తిస్తుంది. మనం ఆ మధ్య ఒక వార్త చదివాం.
స్టార్ బక్స్ సీఈఓ కాలిఫోర్నియాలో ఉంటాడు. బట్ సియాటెల్లో ఆయనకి సీఈఓ చేసిన తర్వాత ఆయన తన ఇల్లు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అందుకని కంపెనీ ఆయనకు ఒక జెట్ ప్రొవైడ్ చేసింది. రెండిటికి మధ్య దూరం 1600 కిలోమీటర్లు, అంటే గంటన్నర 2 గంటల జెట్ ప్రయాణం ఇటు, గంటన్నర 2 గంటల జెట్ ప్రయాణం ఇటు. అంటే ఒక గంట జెట్ ప్రయాణం చేస్తే వచ్చే కార్బన్ ఎమిషన్ ఎంతో తెలుసా? 2 టన్నులు. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే యావరేజ్ ఇండియన్, అంటే ఈ దేశంలో ఉన్న ఏమాత్రం కార్బన్ ఎమిషన్ చేయని ఒక ఆదివాసీతో కూడా కలుపుకొని ఒక యావరేజ్ ఇండియన్ ప్రతి సంవత్సరం ఎమిట్ చేసే కార్బన్ 1.6 టన్నులు. అంటే ఒక యావరేజ్ ఇండియన్ కంటే కూడా రోజుకు 3-4 రెట్లు ఆయన ఒక్క ప్రయాణంతో చేస్తున్నాడు. మొన్న అంబానీ పెళ్లిలో మనం చూసాం, అక్కడ ఒక చిన్న విమానాశ్రయంలో వారం రోజుల పాటు కొన్ని వందల జెట్ విమానాలు వచ్చిపోయాయని చూసాం. ఒక్కసారి ఆలోచించండి, అన్ని వందల జెట్ విమానాలు అక్కడికి వచ్చిపోయాయి అంటే ఎన్ని వేల టన్నుల కార్బన్ని వాళ్ళు ఎమిట్ చేసి ఉంటారు. ఆ మాట చెప్తే వెంటనే మీకు డబ్బులున్న వాళ్ళని చూస్తే అసూయ అంటారు. డబ్బులున్న వాళ్ళ మీద అసూయ కాదు, ఇది డబ్బులున్న వాళ్ళ బాధ్యత రాహిత్యం. అంటే జెట్ విమానాలు వాడటం అనేది చాలా గొప్పగా, చాలా స్టేటస్ సింబల్గా చూసే మధ్యతరగతికి ఈ విషయం అర్థం కావాలి. వాళ్ళు కట్టుకునే ఇల్లు, వాటి కోసం వాళ్ళు వాడే కాంక్రీటు మనకు తెలుసు కదా, యాంటీలా లాంటి ఇల్లు ఉన్నాయి. వాళ్ళు అందులో ఉంటున్నారో లేదో కూడా తెలియదు. ఉండే 3-4 కొన్ని వందల పడక గదులు, పెద్ద పెద్ద ఇల్లు, విశాలమైన ఇల్లు. వాళ్ళు సెలూన్కి వెళ్ళటానికి ప్యారిస్ పోవటం, కాఫీ తాగటానికి కాలిఫోర్నియా పోవటం, ఇవన్నీ మనం చాలా అబ్బురంగా చదువుతాము, చూస్తూ ఉంటాం కదా. బట్ నిజానికి ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైన జీవనశైలి. ప్రపంచంలో 70% ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా కేవలం టాప్ 100 కంపెనీస్ నుంచే వస్తున్నాయి. సో ఈ టాప్ 100 కంపెనీస్ నడిపే వాళ్ళు సూపర్ రిచ్ 1% వీళ్ళందరూ ఒకటే. న్యాచురల్గా అంతే కదండి. ప్రపంచంలో టాప్ కంపెనీలు నడుపుతున్నారంటే వాళ్ళు తప్పకుండా సూపర్ రిచ్ అయి ఉంటారు. మన అంబానీ లాగా, అదానీ లాగా, మస్క్ లాగా, మెక్సికోకి సంబంధించిన కార్లోస్ లాగా ఈ సూపర్ రిచ్ పీపుల్ దగ్గరే సూపర్ రిచ్ కంపెనీలు కూడా ఉంటాయి. సో వాళ్ళు ఆ కంపెనీల నుంచి ఒక 70% ఆఫ్ ది వరల్డ్ పొల్యూషన్ ఎమిట్ చేస్తూ ఉంటే, వాళ్ళ జీవన శైలి నుంచి 16% కార్బన్ ఎమిషన్స్ కూడా వాళ్ళు ఎమిట్ చేస్తున్నారు. ఈ సూపర్ రిచ్ చేసే ఎమిషన్స్ ని మనం పక్కన పెట్టేసి మిడిల్ క్లాస్ ముఖ్యంగా ఏం చేస్తుందంటే వాళ్ళ జీవన శైలిని చాలా ఒక యాస్పిరేషన్ గా మార్చుకుంటుంది. నిజం చెప్పండి, మన కుటుంబాల్లోనో మనకు తెలిసిన వాళ్ళలోనో ఎవరికైనా ఆ స్టార్ బక్స్ సీఈఓ ఉద్యోగం వచ్చి ఆయన రోజు జెట్లో బయలుదేరి కాలిఫోర్నియా నుంచి సియాటిల్కి పోతున్నాడంటే ఇవాళ తెలుగు పత్రికలన్నీ మారుమోగి ఉండేవి కదా పేజ్ 1 న్యూస్ తోటి. బట్ ఎవరు కూడా అందులో ఉన్న కార్బన్ ఎమిషన్స్ గురించి మాట్లాడరు. సో ఈ మధ్య తరగతి ఏం చేస్తుందంటే ఆ యాస్పిరేషనల్ లైఫ్ వైపు చూస్తూ అటువైపు పరిగెత్తే ప్రయత్నంలో వీళ్ళు మరికొంత కార్బన్స్ని ఎమిట్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా కూడా ఖరీదైన కార్లు కొనటము, ఇంట్లో ప్రతి గదికి ఏసీ పెట్టుకోవటము, సంవత్సరం అంతా మాకు ఏసీ ఉండాలి లేకపోతే మేము ఉండలేమని చెప్పుకునే స్నాబరీ పెరగటము, ఇవన్నీ కూడా ఒక కారణం. అంతేకాదు, నాకు ఖమ్మంకి సంబంధించి ఇంకొకటి కూడా చెప్పగలను. మనం చెరువుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దారుణంగా దెబ్బతిన్న కవిరాజ్ నగర్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఈ మధ్య విజయవాడలో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అందులో చాలా మంది ఖమ్మం విజయవాడ వాళ్ళు ఉన్నారు. అక్కడ సంభాషణలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అందరూ కూడా ఏం మాట్లాడుకుంటారంటే కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, అందులో ఫ్లాట్ బుక్ చేసావా అంటే, ప్రాజెక్ట్ వస్తే ఫ్లాట్ బుక్ చేసేయాలి, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటుంది. బట్ అది ఎట్లా మారిపోయిందంటే వచ్చిన ప్రతి ప్రాజెక్ట్లో ఒక ఫ్లాట్ బుక్ చేయటం అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. సర్ప్లస్ మనీ ఉన్న మిడిల్ క్లాస్ ఈ రేస్లో ఎంటర్ అవ్వటం వల్ల ఎవరికి లాభం? మళ్ళీ ఆ 1%కే లాభం. ఎందుకంటే ఆ రేస్ క్రియేట్ చేస్తున్నది వాళ్ళే, డబ్బులు సర్క్యులేషన్లో పెడుతున్నది వాళ్ళే. దీంతో ఒక రేస్ క్రియేట్ చేసి, దీంతో ఒక సర్ప్లస్ మనీ క్రియేట్ చేసి మన రేస్లో దింపి వాళ్ళే అనేక లాభాలు దీని నుంచి తీసుకుంటున్నారు. అందుకోసమే వస్తువులు కూడా చూడండి, అసలు వస్తువులు రిపేర్ చేయించడం మానేసి చాలా మంది చాలా కాలమైంది. యూస్ అండ్ త్రో, ఏమన్నా కావాలా కొనుక్కుందాం, 2 ఏళ్ళు వాడేమా 3 ఏళ్ళు వాడేమా పడేసి కొత్తది కొనుక్కుందాం, అంతేకాని రిపేర్ చేయించుకుందాం అని ఎవరు అనుకోవట్లేదు. అసలు రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉండట్లేదు. ఎందుకంటే సప్లై అండ్ డిమాండ్, రిపేర్ ఎవరు అడగకపోతే ఎవరు రిపేర్ చేయరు కదా. సో రీప్లేస్మెంట్స్ మాత్రమే. సో ఈ రీప్లేస్మెంట్ వల్ల ఎవరికి లాభం? మళ్ళీ ఆ వస్తువులు తయారు చేసే వాళ్ళకి లాభం. ఈ వస్తువులు తయారు చేసే వాళ్ళందరినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మళ్ళీ ఆ 1% మంది, లేదా ఆ తర్వాత ఉన్న 9% మంది. సో ఈ 1% మంది, ఈ 9% మంది లాభాలు గడించడం కోసం ఏ ఎకానమీ అయితే క్రియేట్ అయిందో ఆ ఎకానమీలో మిడిల్ క్లాస్ చేరి అక్కడ క్రియేట్ అయిన ఒక రేస్ లో పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత మనం మాట్లాడలేని ఒక పరిస్థితి వచ్చింది. చూసారా ఈ రిచ్ ఎట్లా చేస్తున్నాను కానీ వెంటనే అడుగుతారా, మరి నీ సంగతి ఏంటి, నువ్వు కారు వాడట్లేదా, ఏసీ వాడట్లేదా అని. ఎందుకంటే ఒక రేస్ క్రియేట్ అయింది, ఆ రేస్లోకి మనందరం వచ్చేసాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసమానతల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది భూమిని కాపాడటంలో భాగం అని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెరుగుతున్న భూతాపం ప్రకారం సముద్ర మట్టాలు ఇప్పటికి 1 అడుగు మాత్రమే పెరిగాయి. కానీ 2050 నాటికి ఈ సముద్ర మట్టాలు 2 అడుగులు పెరిగే అవకాశం ఉంది.
ఒక అడుగు పెరిగితేనే ఇంత బీభత్సం ఉంటే 2 అడుగులు పెరిగితే ఇంకెంత బీభత్సం ఉంటుందో ఊహించండి. ఒక సైంటిఫిక్ నివేదిక ప్రకారం ఇప్పుడు ఏవైతే హరికేన్స్ అంటున్నామో, తుఫాన్లు, హరికేన్స్ అంటున్నామో 2050 నాటికి అవి 10 రెట్లు అయ్యే అవకాశం ఉంటుంది. హుద్‌హుద్ లాంటి తుఫాన్లు ఇక ప్రతి ఏటా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 2050 ఎక్కువ దూరం లేదు. మనం ఇప్పుడు 2024 అంటే వచ్చే 25 ఏళ్ళు. మన పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. సో మన పిల్లలందరి పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనడానికి నేను అందరికీ అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అందరూ 'కల్కి' అనే ఒక సినిమా చూసుంటారు. 'కల్కి' సినిమాలో ఒక చిన్న కాంప్లెక్స్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్‌లో మాత్రం కొంతమంది ఉంటారు. వాళ్ళకి సూపర్ రిచ్ లైఫ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి వాళ్ళకు. లేనిదేమీ ఉండదు. బట్ బయట ఉన్న మిగిలిన వాళ్ళందరికీ తాగటానికి నీళ్లు గానీ, పీల్చుకోవటానికి మంచి గాలి గానీ ఉండదు. సరిగ్గా ఇదే జరగబోతుంది. 2050లో కాకపోతే మరొక 50 ఏళ్లకైనా జరగబోయేది ఇదే. అంటే చాలా కొద్ది మంది 1% మందో, 5% మందో మాత్రమే జీవించగలిగే పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరూ ఆఫ్‌షోర్‌లో ఉంటారు. ఎక్కడో చాలా వాళ్ళ కోసం ఒక స్వర్గాన్ని క్రియేట్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడైతే ఎట్లయితే గేటెడ్ కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఉంటున్నారో అదే పద్ధతిలో రేపు జరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో 70-80% మంది మంచి గాలి గానీ, మంచి నీళ్లు గానీ లేక బతకడం కూడా కష్టమయ్యే ఒక పరిస్థితిలోకి వెళ్ళే ప్రమాదం కొంచెం ఉంది. ఇది నేను ఊరికే భయపెట్టానుకో లేకపోతే సినిమా చూసో చెప్తున్నది కాదు. నిజంగా ఇది జరుగుతుంది, జరగబోతూ ఉంది. ఇప్పటికే 1% దురాశ వల్ల, 1% విలాసం వల్ల 70-80% మంది ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. ఇది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూతాపం తగ్గాలంటే అసమానతలు తగ్గాలి. అసమానతలు తగ్గించకుండా భూతాపం తగ్గించలేం. ఈ రెండిటికి ఉన్న కనెక్షన్ అర్థం చేసుకోవాలి. రిచ్ క్రియేట్ ప్రాబ్లమ్స్, పూర్ సఫర్. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి దాని నుంచి కూడా లాభం పొందుతుంది. వరదలు వస్తే కూడా వాళ్ళకే లాభం, తుఫాన్లు వచ్చినా వాళ్ళకే లాభం, భూకంపాలు వచ్చినా కూడా వాళ్ళకే లాభం. పునర్నిర్మాణం అనే ఒక పెద్ద ప్రోగ్రాం ఉంటుంది కదా. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి? మళ్ళీ వాళ్ళకే పోతాయి. సో వరదలు వచ్చిన ప్రతిసారి చెరువులు కారణమా, హైడ్రా లేకపోవడం కారణమా అని కాకుండా దీనికి ఒక బిగ్గర్ పిక్చర్ ఉందని, దానికి సొల్యూషన్ వెతకడం కూడా అవసరమని మనం గుర్తించడం చాలా చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ చేయకపోతే. అట్లాగే మెంబర్స్గా చేరి ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.